ఈరోజు మన ఆదుర్తి మండలము ఒక విభజన సందర్భంగా మన పెద్దతూరు మండలం గురించి మండలం కావాలనేటువంటి ప్రతి ఒక్క ఆకాంక్ష. కానీ మండలం విభజనలో పెద్దారెడ్డి మండలం అని ప్రకటించినారు. అది ఎక్కడో మారుమూల ప్రాంతం ఎట్లా అక్కడ పోయేదానికి చాలా ఇబ్బంది అవుతున్నది. మనకు మండలానికి దగ్గరంటే మనకి పెద్దతూరము అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక హాస్పిటల్ ఉంది, మరి కాలేజ్ స్కూల్ ఉన్నాయి, హై స్కూల్ ఉన్నది, బ్యాంక్ సౌకర్యం ఉంది, పోలీస్ స్టేషన్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ పెద్దతూరు మండలం అయితేనే అన్ని విలేజ్లకి ఇక్కడ చాలా అనుకూలమో అవుతుంది. ప్రతి ఒక్క విలేజ్ ప్రజలు కూడా పెద్దతూరు పోయి ప్రతి ఒక్క అవసరం బ్యాంకు కానీ హాస్పిటల్కి కానీ ఇంకా పోలీస్ స్టేషన్ కానీ అక్కడ పోయి మన పనులు చేసుకుంటున్న అలవాటు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మండలం అయితే ఇక్కడ అందరి ప్రజలకి అనుకూలం అవుతుంది, ఏమాత్రం ఇబ్బంది ఉండదు అని మేము మన జాలమంచి గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాము. మరి పెద్ద హరివనం అనేది మనకు సరిపోదు, దాదాపు 30 కిలోమీటర్ల దూరం అవుతుంది. మనకు అక్కడ సరిపోదు. అక్కడ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ కోరిక వాళ్ళకి, కాకపోతే మనకైతే సరిపోదు. మనకి పెద్దతూరు మండలం అయితేనే మనకు అనుకూలం. కాబట్టి నేను జాలమంచి గ్రామం ఎక్స్ సర్పంచ్, మా భార్య సర్పంచ్ తిక్కమ్మ మాట్లాడుతున్నాను. వైస్ సర్పంచ్ మాట్లాడారు. ఈరోజు జాలమంచి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మేము గ్రామం తరపున పెద్దతుమ్మలం మండలం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. దీనికి కారణం కూడా ప్రతి చిన్న విషయానికి కూడా మేము పెద్దతుమ్మలం వెళ్ళి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, పోలీస్ స్టేషన్ అయితేనేమి, ఇంకా మిగతా బ్యాంకుల విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రతి చిన్న విషయానికి కూడా మేము పెద్దతుమ్మలం మీద ఆధారపడి అన్ని పనులు మేము చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడో మాకు పెద్దరివాణం గ్రామానికి చాలా వ్యత్యాసం అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం అవుతుంది మాకు. మేము పెద్దరివాణాన్ని వ్యతిరేకించట్లేదు. వాళ్ళ ఆకాంక్షను వాళ్ళు సంతోషంగా నెరవేర్చుకోవచ్చు, వాళ్ళకు కూడా మేము మద్దతు ఇస్తున్నాము. కానీ అదేవిధంగా మాకు ఈ పెద్దతుమ్మలం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తే చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని గ్రామాలకు కూడా ఇది కేంద్ర బిందువుగా ఉన్నటువంటి గ్రామం. కాబట్టి ఆ గ్రామాన్ని మండలంగా ప్రకటించి గవర్నమెంట్ మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి 20 గ్రామాలు కూడా అన్నింటికీ సౌకర్యంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జాలమంచి గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరు కూడా అది పెద్దతుమ్మలాన్ని మండలంగా చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మేము జాలమంచి గ్రామ ప్రజల తరఫున మద్దతు ఇస్తున్నాం. అలాగే ఆదోని జిల్లాని ప్రకటిస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని ఎక్కడో కర్నూలు 120 కిలోమీటర్లు ప్రతి చిన్న విషయానికి మేము అంత దూరం వెళ్ళాలంటే చాలా అవస్థలు పడుతున్నాము. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదోని జిల్లాగా ప్రకటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనస్సును ఉంచుకొని మాకు ఆదోని జిల్లాగా ప్రకటించి పెద్దతుమ్మలాన్ని మండలంగా ప్రకటించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ.